సినీ నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా అరెస్ట్ అవ్వడం, ఏదైతే గతంలో ఎప్పుడో నంది అవార్డులకు సంబంధించి 2015లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు తనని అరెస్ట్ చేయడం, కేసు పెట్టి జైల్లో పెట్టడం, ఆ సందర్భంగా గతంలో ఈ మధ్యకాలంలో ఒక 14-15 కేసులు తన మీద నమోదయ్యాయంటూ ఆ కారణాన్ని బేస్ చేసుకుని యాక్చువల్గా అయితే BNS 111 యాక్ట్ వర్తించదు అని కోర్టు కూడా అంగీకరించింది. మరొక వైపున దానికి IT యాక్ట్ వర్తించదని కోర్టు కూడా అంగీకరించింది. కానీ మిగతా సెక్షన్స్కి సంబంధించిన వాటి ప్రకారం అయితే 5 ఏళ్లలోపు జైలు శిక్ష కదా పడేది, కాబట్టి రిలీజ్ చేయాలంటే, రిమాండ్ ఇవ్వద్దంటే పోలీసుల తరపున వాదనలో మాత్రం 14 కేసులు ఇతని మీద ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నప్పుడు రిమాండ్ ఇవ్వాలి అన్నటువంటిది అడగడంతో న్యాయమూర్తి అంగీకరించారు, మ్యాజిస్ట్రేట్ అంగీకరించారు, రిమాండ్ ఇచ్చేశారు. ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి తనకి రాజంపేట దగ్గర వచ్చేటప్పటికి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో అతనికి మామూలుగా ఎప్పుడూ ఒక లగ్జూరియస్ లైఫ్ అనుభవించే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అట్లాంటి వ్యక్తికి అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి జీవితం నరకమే అవుతుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావడం కానీ, అట్లాగే దాదాపు 8-9 గంటల పాటు విచారించడం కానీ, ఆ తర్వాత అర్ధరాత్రి పూట్ల మ్యాజిస్ట్రేట్ ఎదురు పెట్టి తెల్లవారుజాము దాకా వాదనలు వినిపించి ఆ తర్వాత రిమాండ్కి పంపించి జైలుకి పంపించేటప్పటికి హార్ట్ పేషెంట్ కావడం, ఇతరత్ర ఆయన వయసు రీత్యా 60 దాటినటువంటి వ్యక్తి కావడంతో అనారోగ్యం పాలయ్యారు. అయితే అది జైల్లో మరి ముందైతే తను అనారోగ్యం అని చెప్పి నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నటువంటి పాయింట్, అవసరమైతే నోటీస్ ఇవ్వండి నేను వచ్చి సమాధానం చెప్తాను అన్నటువంటి పాయింట్ కూడా జరిగింది. బట్ ఈ ఇష్యూ నడిచింది. ఆ తర్వాత పోసాని కృష్ణమురళిని ఇవాళ ఆ జైల్లో ఉండగా అస్వస్థత పాలయ్యారు. తనని రాజంపేట ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ పరిస్థితి సరిగా లేదని చెప్పి రిమ్స్కి తరలించమన్నారు. దాంతో ఇప్పుడు కడప రిమ్స్కి తరలించారు. ఎలా ఉంటుంది ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలని కోరుకుందాం, బట్ ఎలా ఉంటుందో చూడాలి.